హాయ్ ఫ్రెండ్స్, మేమంతా బాగున్నామండి. మీరు బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి ఫస్ట్గా మేము చేతి పరుగులు ఫ్రై అయితే చేస్తున్నాం. మా ఏరియాలో ఈ చేపలు చేతి పరుగులు అంటారు. మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి. ఈ తయారైతే చూద్దాం. ముందుగా అయితే చేపలు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఐదు నిమిషాలు శుభ్రంగా తోముకోవాలి ఫ్రెండ్స్. చేపలు తోముకుంటే బాగా వస్తుంది గైస్ తిన్నకి. చిన్న చేపల వల్ల పులుసు అయితే తీయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇలా తోముకుంటే పోద్ది ఫ్రెండ్స్. ఎక్కువ మంది అయితే ఉప్పు వేసి తోముకుంటారు ఫ్రెండ్స్. ఇలాగా మీకు అందుబాటులో రాయ గట్ట లేకపోతే కత్తి పెడితో గట్ట తోముకోవచ్చు ఫ్రెండ్స్. కట్టెల పొయ్యిలో బూడిద ఎట్టి గట్ట తోముకుంటారు ఫ్రెండ్స్. జిగురు రాకుండా చాలా శుభ్రంగా అయితే తోముకోవాలి ఫ్రెండ్స్. చూడండి పులుసు ఎంత బాగా వస్తుందో. తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత చేపలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాక శుభ్రంగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అన్నీ బాగా వేసుకున్నాక చేపలకి శుభ్రంగా కలుపుకోవాలి. బాగా పట్టాలి. ఇది ముందర పొయ్యి అయితే వెలిగించుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్నప్పుడు పొయ్యి కాలుతుంది. ముందైతే పెంకు బాగా వేడి చేసుకోవాలి. వేడైన పెంకు మీద ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే వేడిగా అయింది ఫ్రెండ్స్. చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పెంకు మీద మనం తగినన్ని చేపలు వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయండి. పెంకు బాగా ఈటెక్కాకనే వేసుకోవాలి. ఈటెక్కకుండా వేసుకోకూడదు. పెంకు మీద చేతి పరుగులు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తిని చూసేద్దాం. సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.